బుల్లితెర ప్రేక్షకులను గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు గురిచేస్తున్న ఈ సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో ఊహించని మలుపులు తిరగబోతోంది. ముఖ్యంగా మహాలక్ష్మిని అవమానించిన సురేష్కి చక్రవర్తి ఇచ్చిన షాక్, ఆ తర్వాత మహాలక్ష్మి రియాక్షన్ ఈ కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోతున్నాయి. అసలు ఏం జరిగిందంటే, కథ మొదట్లోనే శైలు ఇంట్లో తీవ్రమైన వాగ్వాదం కనిపిస్తుంది. చక్రవర్తి అన్నదమ్ముల కుటుంబంపై పగతో రగిలిపోతున్న శైలు తల్లి, ఆమె అన్న సురేష్ పదే పదే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ పడటాన్ని శైలు అస్సలు తట్టుకోలేకపోతుంది. ఎందుకమ్మా అనవసరంగా వాళ్లతో గొడవలు పెట్టుకుంటారు అని శైలు ప్రశ్నిస్తే, వాళ్లు మన ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు మన పరువు పోలేదు, వాళ్ల పరువు కూడా అలాగే పోవాలి అని శైలు తల్లి వాదిస్తుంది. అప్పుడు శైలు చెప్పే సమాధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. కేవలం పోలీస్ స్టేషన్కి వెళ్లినంత మాత్రాన ఒకరు నేరస్తులు అయిపోరని, పోలీసులు ఎంతో మందిని విచారణ కోసం పిలుస్తారని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. కాని శైలు తల్లిదండ్రులు మాత్రం కేవలం డబ్బు పిచ్చితోనే తన ప్రేమను కాదంటున్నారని, తన సంతోషం వాళ్లకు అస్సలు ముఖ్యం కాదని శైలు కన్నీళ్లతో లోపలికి వెళ్లిపోతుంది. తండ్రి సురేష్ని వారించినా, సురేష్ మాత్రం ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితోనే ఉంటాడు. ఇంకోవైపు ఇంట్లో రోజురోజుకు పెరుగుతున్న టెన్షన్స్ చూసి మహాలక్ష్మి ఒక మంచి ప్లాన్ వేస్తుంది. అందరి మూడ్ చేంజ్ చేయడానికి ఫ్యామిలీ అంతా కలిసి బీచ్ ట్రిప్ వెళ్దామని అడుగుతుంది. కన్నా, పెద్ది, చక్రవర్తి అందరూ ఈ ఐడియాకి చాలా హ్యాపీగా ఓకే చెప్తారు. కాని అక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది. తమతో పాటు తండ్రి నారాయణ రావడం కన్నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆయన వస్తే ఎక్కడ ఏం న్యూసెన్స్ చేస్తారో, ఆయన్ని పిలవద్దు అని కన్నా మొండికేస్తాడు. కాని మహాలక్ష్మి ఒక బాధ్యతగల కోడలిగా, ఆయన మీ నాన్న, అలా మాట్లాడకూడదు అని కన్నాను మందలించి, స్వయంగా తనే నారాయణ దగ్గరికి వెళ్తుంది. నారాయణతో మహాలక్ష్మి మాట్లాడే సీన్ చాలా సరదాగా సాగుతుంది. మనమందరం బీచ్కి వెళ్తున్నాం, మీరు కూడా రావాలి అని మహాలక్ష్మి పిలవగానే నారాయణ ఆశ్చర్యపోతాడు. కొడుకులు కార్లు ఉన్నా ఎప్పుడూ తనను బయట తిప్పలేదని, ఇవాళ మహాలక్ష్మి ఉండబట్టే తనకు ఈ గౌరవం దక్కిందని ఇంట్లో అందరి ముందు మురిసిపోతాడు. ఇక పెద్ది అందరికీ కావాల్సిన తినుబండారాలు, బీచ్లో కూర్చోవడానికి మ్యాట్లు అన్నీ సంచీల్లో సర్దుతుంటే కన్నా అన్నయ్యను ఆటపట్టిస్తాడు. మొత్తానికి ఫ్యామిలీ అంతా ఎంతో హ్యాపీగా కార్ ఎక్కి బీచ్కి బయలుదేరుతుంది. బీచ్కి చేరుకున్నాక అందరూ ఎవరి లోకంలో వాళ్లు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడికి కేశవ్ ఫోన్ చేయడంతో శైలు కూడా వస్తుంది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా కేశవ్, శైలు ఇద్దరూ పక్కకు వెళ్లి ఐస్ క్రీం తింటూ ఎంతో సంతోషంగా ముచ్చట్లు చెప్పుకుంటారు. మరోవైపు పెద్దికి గతంలో ఒక బిల్డింగ్ దగ్గర కనిపించిన అమ్మాయి మళ్లీ ఇక్కడే ఎదురవుతుంది. ఆమెతో పెద్ది మాటలు కలుపుతాడు. అయితే ఇక్కడ అసలైన హైలైట్ సీన్ ఏంటంటే, మహాలక్ష్మి ఒంటరిగా ఒక పక్కకు వచ్చి బీచ్ అందాలను తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆమె వెనకాలే చక్రవర్తి వచ్చి నిలబడతాడు. ఏంటి అలా చూస్తున్నారు, అమ్మాయిలని ఎప్పుడూ చూడలేదా అని మహాలక్ష్మి సరదాగా ఆట పట్టిస్తే, మీకు తోడుగా ఉంటానని నిలబడ్డాను అని చక్రవర్తి కవర్ చేస్తాడు. మహాలక్ష్మి ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉండటం చూసి చక్రవర్తి ఇదే మంచి ఛాన్స్ అనుకుంటాడు. తన మనసులో మహాలక్ష్మిపై ఉన్న ప్రేమను, ఆరాధనను అంతా ఒక్క శ్వాసలో చెప్పేస్తాడు. కళ్ళు మూసుకుని తన ప్రేమను ఎంతో ఎమోషనల్గా వ్యక్తపరిచి, తీరా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ మహాలక్ష్మి ఉండదు. ఆమె చక్రవర్తి మాటలు వినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో చక్రవర్తి అయ్యో నేను చెప్పిన మాటలు తను వినలేదా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని తెగ కంగారుపడిపోతాడు. అయితే ఈ సంతోషం ఎక్కువసేపు నిలవదు. చక్రవర్తి వెతుకుంటూ వెళ్లేసరికి అక్కడ నారాయణ చుట్టూ పోలీసులు ఉంటారు. ఎప్పటిలాగే నారాయణ తన బుద్ధి పోనిచ్చుకోకుండా పబ్లిక్ తిరిగే బీచ్లో కూర్చుని మద్యం తాగుతూ అర్కిపోతాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఫ్యామిలీ అంతా వచ్చి బ్రతిమిలాడుతుంది. అయినా నారాయణ తగ్గకుండా బీచ్ చల్లగా ఉందని తాగాను, దీనికి కూడా తప్పేనా అని పోలీసులతోనే ఎదురు వాదిస్తాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మహాలక్ష్మి రంగంలోకి దిగుతుంది. పోలీసులకు ఎంతో మర్యాదగా నచ్చజెప్పి, ఆయన మా మావయ్య గారు, తెలియక తప్పు చేశారు, ఇదే ఫస్ట్ టైం ప్లీజ్ వదిలేయండి అని బ్రతిమిలాడటంతో పోలీసులు నారాయణను హెచ్చరించి వదిలేస్తారు.
ఇంటికి వచ్చాక కూడా నారాయణకు అస్సలు పశ్చాత్తాపం ఉండదు. నన్ను బీచ్కి రమ్మని పిలిచి అవమానించారు అని రివర్స్లో కోప్పడతాడు. దాంతో కేశవ్, కన్నా మరియు పెద్ది అందరూ నారాయణపై విరుచుకుపడతారు. నీవల్ల ఇంట్లో ఎవరికీ పెళ్ళిళ్ళు కావడం లేదు, కొత్తగా వచ్చిన వదిన కూడా నీవల్ల పోలీసుల ముందు తలవంచుకోవాల్సి వచ్చింది అని గట్టిగా బుద్ధి చెబుతారు. మహాలక్ష్మి చూపించిన అభిమానాన్ని గుర్తుచేసి అందరూ బాధగా లోపలికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం మహాలక్ష్మి ఆఫీస్కి మరియు కన్నా కాలేజ్కి కలిసి నడుచుకుంటూ వెళ్తుంటారు. సరిగ్గా అదే సమయంలో శైలు అన్న సురేష్ తన రౌడీ మూకతో వచ్చి వాళ్లను అడ్డుకుంటాడు. మహాలక్ష్మిని చూసి చాలా నీచంగా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఇంత అందంగా ఉంటే వెనకాల పడకుండా ఎలా ఉంటారు అంటూ అసభ్యంగా కామెంట్స్ చేస్తాడు. దాంతో కన్నాకు రక్తం ఉడికిపోతుంది. సురేష్ని కొట్టడానికి ముందుకు వెళ్తుంటే మహాలక్ష్మి కన్నా చెయ్యి పట్టుకుని ఆపుతుంది. వీళ్లలాగా మనం రౌడీల్లా ప్రవర్తించకూడదు, గొడవలు వద్దు అని కన్నాను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఇంటికి వచ్చాక కన్నా చాలా డల్గా కూర్చుని ఉండటం చూసి పెద్ది, చక్రవర్తి నిలదీస్తారు. సురేష్ వచ్చి వదినను రోడ్డు మీద ఏడిపించాడని కన్నా చెప్పగానే చక్రవర్తి కళ్లల్లో నిప్పులు చెరుగుతాయి. తన భార్యను అవమానించిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చక్రవర్తి వెంటనే బైక్ వేసుకుని బయలుదేరుతాడు. దారిలో సురేష్ తన మనుషులతో కనిపిస్తాడు. చక్రవర్తి బైక్ ఆపి సురేష్ కాలర్ పట్టుకుని దారుణంగా చితక్కొడతాడు. మహాలక్ష్మి నా భార్యరా, ఇంకొకసారి నా భార్య జోలికి వచ్చావో నీకు ప్రాణాలు మిగలవు అని సింహంలా గర్జించి సురేష్కి చచ్చేలా బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఆ తర్వాత మహాలక్ష్మి ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా ఒంటి నిండా దెబ్బలతో ఉన్న సురేష్ ఆమెకు ఎదురై భయంతో క్షమాపణలు చెబుతాడు. నీ భర్త నన్ను చంపినంత పని చేశాడు, నన్ను క్షమించు అని సురేష్ అనడంతో మహాలక్ష్మికి అసలు విషయానికి అర్థమవుతుంది. తన కోసం చక్రవర్తి అంతలా రిస్క్ తీసుకుని సురేష్కి బుద్ధి చెప్పినందుకు మహాలక్ష్మి మనసులోనే ఎంతో సంతోషిస్తుంది. పైకి గొడవలు వద్దు అన్నట్లు కనిపించినా లోపల మాత్రం చక్రవర్తిపై ఆమెకు గౌరవం, ప్రేమ మరింత పెరుగుతాయి. మరి చక్రవర్తికి మహాలక్ష్మి ఎలా థాంక్స్ చెప్పబోతోంది? వీళ్ల మధ్య ప్రేమాయణం ఎలా సాగబోతోంది? తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ అస్సలు మిస్ అవ్వకండి.